నమస్తే కిషోర్, వెల్కమ్ టు పొలిటికల్ కారిడార్. పొలిటికల్ కారిడార్లోకి ఎంటర్ అయ్యే ముందు హైలైట్స్ చూద్దాం. అనంత నేతలకు చంద్రబాబు అక్షింతలు, నూజివీడు టీడీపీలో అగ్గి, కోదండరాం విషయంలో వెనక్కి తగ్గిన గులాబీ పార్టీ. కారిడార్లోకి ఎంటర్ అయ్యి ఆ డీటెయిల్స్లోకి వెళ్దాం. అనంతపురం జిల్లాలో జగన్ సభలకు జనం భారీగా హాజరవడం టీడీపీకి మింగుడు పడడం లేదా? జగన్ సభలకు జనం వెళ్లకుండా కట్టడి చేయడంలో టీడీపీ నాయకులు విఫలమయ్యారా? అనంతపురం జిల్లా టీడీపీ నాయకులకు చంద్రబాబు, లోకేష్ అసలు ఏం చెప్పారు? అనంత టీడీపీ నేతలకు చంద్రబాబు ఎందుకు అక్షింతలు వేశారు? అనంతపురం జిల్లా టీడీపీ నేతలకు చంద్రబాబు క్లాస్. జగన్ సభలకు భారీగా జనం రావడంపై ఆందోళన. ఎందుకు అడ్డుకోవడం లేదని నిలదీసిన చంద్రబాబు. ముందు చూపు లేకపోతే ఎలా అని ప్రశ్నలు. నీళ్లు నమిలిన తెలుగు తమ్ముళ్ళు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి తాజాగా జరిపిన అనంతపురం జిల్లా పర్యటన టీడీపీ నాయకత్వానికి ముచ్చెమటలు పట్టించినట్టు తెలుస్తోంది. జగన్ సభలకు జనం భారీగా రావడం చంద్రబాబును కలవరానికి గురి చేసినట్టు సమాచారం. జగన్ సభలకు ఇసుక వేస్తే రాలన్నట్టు జనం రావడం అనంతపురం టీడీపీలో చర్చనీయాంశమైంది. టీడీపీకి కంచుకోటని చెప్పుకునే అనంతపురం జిల్లాలో ఈ పరిణామాలు చోటు చేసుకోవడం చంద్రబాబుకు మింగుడు పడడం లేదు. టీడీపీకి అనంతపురం జిల్లాలో 2 మంత్రులు, 2 ఎంపీలు, 11 మంది ఎమ్మెల్యేలు, 4 ఎమ్మెల్సీలు ఉన్నారు. జనం అంతగా జగన్ సభలకు వెళ్తుంటే అడ్డుకోకుండా ఏం చేశారని జిల్లా నాయకులను చంద్రబాబు నిలదీసినట్టు సమాచారం. జనాన్ని ఆపాలన్న సంగతి తెలీదా? ఇది కూడా నేనే చెప్పాలా అంటూ అధినేత తీసుకున్న క్లాస్తో తెలుగు తమ్ముళ్ళు ఇప్పుడు జుట్టు పీక్కుంటున్న పరిస్థితి. చంద్రబాబు ప్రశ్నలకు నీళ్లు నమిలిన తెలుగు తమ్ముళ్ళు డబ్బులిచ్చి మరీ జనాలను రప్పించుకున్నారని, ఒక సభకు హాజరైన జనాన్ని మరో సభకు తరలించారని కట్టుకథలు చెప్పినట్టు తెలుస్తోంది. దీనిపై నమ్మకం కుదరని చంద్రబాబు ఇంటెలిజెన్స్ వర్గాలతో ఆరా తీయించుకున్నట్టు సమాచారం. జగన్ సభకు జనం స్వచ్ఛందంగా వచ్చారని, తరలింపులు, డబ్బుల లావాదేవీలేవీ జరగలేదని ఇంటెలిజెన్స్ నివేదికలు తేల్చి చెప్పడంతో అనంత టీడీపీ నాయకులపై చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేసినట్టు తెలుస్తోంది. ముందు చూపు లేకపోతే ఎలా అంటూ జిల్లా నేతల తీరుపై అసంతృప్తి వ్యక్తం చేసినట్టు తెలుస్తోంది. జగన్ సభలకు జనం వెళ్లకుండా చూడాలని అనంతపురం జిల్లా టీడీపీ ఎమ్మెల్యేలకు టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేష్ ఫోన్ చేసి మరీ చెప్పారట. లోకేష్ చెప్పినా జనాన్ని కట్టడి చేయడంలో విఫలమైన టీడీపీ నేతలను చంద్రబాబు తప్పుపట్టినట్టు తెలుస్తోంది. అక్కడ ఇక్కడ అని తేడా ఏమీ లేదు. రాష్ట్రంలో దాదాపు ప్రతి నియోజకవర్గంలో కూడా తెలుగు తమ్ముళ్ళు కీచులాడుకుంటూనే ఉన్నారు. చేరికలను వ్యతిరేకిస్తూ ఓ దగ్గర విభేదాలైతే సీనియర్ నాయకుల మధ్య విభేదాలు మరో చోట. తాజాగా ఈ జాబితాలోకి నూజివీడు నియోజకవర్గం కూడా చేరిపోయింది. నూజివీడు టీడీపీలో భగ్గుమన్న వర్గపోరు. నియోజకవర్గంలో 2గా చీలిన టీడీపీ. సమావేశాల సాక్షిగా విమర్శలు. వేర్వేరుగా నియోజకవర్గ కార్యక్రమాలు. ఎంపీ, నియోజకవర్గ ఇన్ఛార్జి మధ్య ఆధిపత్య పోరు. వీధిన పడిన విభేదాలు. కృష్ణా జిల్లా నూజివీడు నియోజకవర్గంలో ఏలూరు ఎంపీ మాగంటి బాబుకు నియోజకవర్గ ఇన్ఛార్జ్ ముద్దరబోయిన వెంకటేశ్వరరావు మధ్య ఆధిపత్య పోరు తీవ్రమైంది. ఈ నేతల వైరం కారణంగా నియోజకవర్గంలో పార్టీ కార్యకర్తలు 2 వర్గాలుగా చీలిపోయారు. ఇరువురు నేతల మధ్య పచ్చగడ్డి వేస్తే బగ్గుమనే పరిస్థితి. ఎంపీ మాగంటి బాబు నూజివీడు నియోజకవర్గంలో చేపట్టే అభివృద్ధి కార్యక్రమాలకు కనీసం మర్యాదపూర్వకంగా కూడా తమకు సమాచారం ఇవ్వడం లేదని టీడీపీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ ముద్రబోయిన వెంకటేశ్వరరావు వర్గీయులు మండిపడుతున్నారు. 2014లో జరిగిన ఎన్నికల్లో నూజివీడు మండల పార్టీ అధ్యక్షుడు కాపా శ్రీనివాసరావు, పట్టణ పార్టీ అధ్యక్షుడు నూతక్కి వేణు 2 వర్గాలుగా విడిపోయారు. ఇద్దరూ ఎమ్మెల్యే టికెట్ కోసం ప్రయత్నించడంతో ప్రత్యామ్నాయంగా చంద్రబాబు బీసీ జనాభా అధికంగా ఉందనే పేరుతో గన్నవరం నియోజకవర్గం మాజీ ఎమ్మెల్యే ముద్రబోయిన వెంకటేశ్వరరావుకు నూజివీడు టికెట్ ఇచ్చారు. నూజివీడు నియోజకవర్గంలో యాదవ సామాజిక వర్గం ఓటర్లు అధికం. ఆ ఉద్దేశంతో అదే సామాజిక వర్గానికి చెందిన ముద్రబోయినకు చంద్రబాబు టికెట్ ఇచ్చారు. తమకు కాకుండా బీసీ అభ్యర్థికి టికెట్ ఇవ్వడాన్ని జీర్ణించుకోలేని కాపా, నూతక్కి వర్గాలు ఒక్కటై ఎంపీ మాగంటి బాబుకు మద్దతుగా నిలవడంతో పాటు ముద్దరబోయిన ఓటమికి కూడా ప్రయత్నించాయనే ఆరోపణలు ఉన్నాయి. తన ఓటమికి పార్టీ నేతలు ప్రయత్నిస్తే వారికి మాగంటి మద్దతు పలకడంపై ముద్దరబోయిన ఆగ్రహంతో ఉన్నారు.
ఈ విభేదాలు నియోజకవర్గంలో తీవ్ర స్థాయికి చేరుకున్నాయి. పరస్పరం ఇరు వర్గాలు ఒకరిపై మరొకరు పోలీసు కేసులు పెట్టుకునే స్థాయికి చేరుకుంది. ఈ క్రమంలో నూజివీడు నవనిర్మాణ దీక్షల బాధ్యతను ఎంపీ మాగంటికి చంద్రబాబు అప్పగించడం తాజా వివాదానికి కారణమైంది. 4 రోజులుగా నియోజకవర్గంలో జరుగుతున్న కార్యక్రమాలకు ఎంపీ మాగంటి అధ్యక్షత వహిస్తూ వచ్చారు. ఈ కార్యక్రమాలకు ముద్దరబోయిన దూరంగా ఉండిపోయారు. ఇలా కొనసాగితే నియోజకవర్గం నుంచి తనను దూరం చేస్తారని భావించిన ముద్దరబోయిన నూజివీడిలో జరిగిన మహాసంకల్ప సభలోనే అమీతుమీ తేల్చుకునేందుకు సిద్ధమయ్యారు. నియోజకవర్గ ఇన్ఛార్జికు తెలియకుండా ఎలా పార్టీ కార్యక్రమాలు చేపడుతున్నారని ముద్దరబోయిన వర్గీయులు మహాసంకల్ప సభలో ఎంపీ మాగంటిని నిలదీయడంతో గందరగోళం చెలరేగింది. ఇరు వర్గాలు పరస్పర దూషణలతో బాహాబాహీకి దిగారు. రసాభాసగా మారిన సభ నుంచి ఎంపీ మాగంటి, పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ ముద్దరబోయిన మధ్యలోనే వెళ్లిపోయారు. ఈ మొత్తం వ్యవహారాన్ని చంద్రబాబు దృష్టికి తీసుకెళ్లేందుకు ఇరు వర్గాలు సిద్ధమయ్యాయి. బీసీ వర్గాలను ఎంపీ మాగంటి ఉద్దేశపూర్వకంగా దూరం చేస్తున్నారని, తనను నియోజకవర్గం నుంచి వెళ్లగొట్టేందుకు తన సామాజిక వర్గం నేతలతో దాడులు చేయిస్తున్నారని ముద్దరబోయిన ఆరోపిస్తున్నారు. ముద్దరబోయిన కారణంగా పార్టీలో గ్రూపులు ఏర్పడ్డాయని, అందరినీ సమన్వయం చేసుకోకుండా ఏకపక్షంగా ముందుకు వెళుతున్నారని మాగంటి వర్గీయులు ఆరోపిస్తున్నారు. ఎవరికి వారు చంద్రబాబు ముందు తమ వాదనను వినిపించేందుకు సిద్ధమవుతుండటంతో నూజివీడిలో టీడీపీ రాజకీయం వేడెక్కింది. రాజా రమేష్, ప్రిన్సిపల్ కరెస్పాండెంట్, విజయవాడ. ఏపీలో ఎమ్మెల్యేల ఫిరాయింపు వ్యవహారంపై ప్రతిపక్ష వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మరోసారి స్పీకర్ తలుపు తట్టింది. ఫిరాయించిన ఎమ్మెల్యేల అనర్హతపై వైఎస్ఆర్సీపీ సీరియస్గానే ముందుకెడుతోంది. ఓవైపు న్యాయ పోరాటం చేస్తూనే చట్టసభల్లో ఫిరాయింపు ఎమ్మెల్యేలపై అనర్హత వేటుకు పట్టుబడుతోంది. ప్రజాస్వామ్యానికే గొడ్డలు పెట్టు లాంటి ఫిరాయింపు వ్యవహారాన్ని ఎట్టి పరిస్థితుల్లో వదిలిపెట్టేది లేదని అంటోంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. ఎమ్మెల్యేల ఫిరాయింపు వ్యవహారాన్ని మరోసారి స్పీకర్ దృష్టికి ప్రతిపక్షం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తీసుకెళ్లింది. తాజాగా పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలు పోతుల రామారావు, అశోక్ రెడ్డిపై అనర్హత వేటు వేయాలని కోరుతూ వైఎస్ఆర్సీపీ స్పీకర్ను కోరింది. స్పీకర్ అందుబాటులో లేకపోవడంతో ఫిర్యాదు కాపీని అసెంబ్లీ ఇన్ఛార్జ్ కార్యదర్శికి అందజేసింది. ఫిరాయింపు నిరోధక చట్టం ప్రకారం వైఎస్ఆర్సీపీ గుర్తుపై గెలిచి మరో పార్టీలో చేరిన ప్రజా ప్రతినిధులపై తక్షణం అనర్హత వేటు వేయాలని వైఎస్ఆర్సీపీ డిమాండ్ చేస్తోంది. ఇదే అంశంపై ఆ పార్టీ పార్లమెంటరీ పార్టీ నేత మేకపాటి రాజమోహన్ రెడ్డి సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ కేసు త్వరలో విచారణకు రానుంది. పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయాలని డిమాండ్ చేస్తోన్న వైఎస్ఆర్సీపీ అదే సమయంలో ఆ ఎమ్మెల్యేలతో రాజీనామా చేయించి ఎన్నికలకు వెళ్లాలని టీడీపీకి సవాల్ విసురుతోంది. అభివృద్ధిని చూసే ఎమ్మెల్యేలు టీడీపీలో చేరుతున్నారంటున్న ఆ పార్టీ నేతలు దమ్ముంటే ప్రజాక్షేత్రంలో తేల్చుకునేందుకు సిద్ధపడాలని వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ అనేక సందర్భాల్లో స్పష్టం చేశారు. ప్రొఫెసర్ కోదండరాంపై విమర్శలు టీఆర్ఎస్కు నష్టం కలిగించాయా? గోటితో పోయేదాన్ని టీఆర్ఎస్ గొడ్డల వరకు తెచ్చుకుందా? ఈ మొత్తం ఎపిసోడ్లో గెయిన్ అయింది ఎవరు? కోదండరాం ఇష్యూలో టీఆర్ఎస్ భవిష్యత్ వ్యూహం ఏంటి? కోదండరాం ఇష్యూపై టీఆర్ఎస్ లో భిన్న వాదనలు, స్పందించకుండా ఉండాల్సిందంటున్న సీనియర్లు, మౌనం పాటించాలని సూచించిన కేసీఆర్, కోదండరాంపై విమర్శలకు ఫుల్ స్టాప్ పెట్టనున్న టీఆర్ఎస్, భవిష్యత్ పరిణామాలకు అనుగుణంగా భవిష్యత్ నిర్ణయాలు. తెలంగాణ జేఏసీ చైర్మన్ ప్రొఫెసర్ కోదండరాంపై ముప్పేట దాడి చేసిన టీఆర్ఎస్ ఇప్పుడు ఆత్మరక్షణలో పడినట్టు కనిపిస్తోంది. విమర్శలు చేసి అనవసర రాద్ధాంతం చేసుకున్నామనే భావన టీఆర్ఎస్ లో వ్యక్తమవుతోంది. మొత్తం ఎపిసోడ్లో టీఆర్ఎస్కే ఎక్కువ నష్టం జరిగిందనే వాదనలు వినిపిస్తున్నాయి. 2 ఏళ్ల పాలనపై ప్రొఫెసర్ కోదండరాం చేసిన వ్యాఖ్యలపై ఆచితూచి స్పందించి ఉంటే ఈ పరిస్థితి వచ్చి ఉండేది కాదని టీఆర్ఎస్ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. రాజకీయంగా ఇప్పటి వరకు టీఆర్ఎస్ ఎవరిపై విమర్శలు చేసినా పెద్దగా వ్యతిరేకత రాలేదని, కానీ కోదండరాం విషయంలో లెక్క తప్పిందని పార్టీ వర్గాలు అంగీకరిస్తున్నాయి. కేసీఆర్ మెప్పు కోసమో మరింకేంటో తెలియదు కానీ కొంతమంది టీఆర్ఎస్ నేతలు కోదండరాంపై వ్యక్తిగత విమర్శలు చేయడాన్ని పార్టీ నాయకులే తప్పుపడుతున్నారు. కోదండరాం సలహాలు సూచనలు పాటిస్తామని చెప్పి ఉంటే ఇంత డ్యామేజ్ జరిగేది కాదని తెలంగాణ భవన్లో గుసగుసలు వినపడుతున్నాయి. కోదండరాంపై తెలంగాణ సమాజంలో ఇప్పటికీ చెక్కుచెదరని గౌరవం ఉందనే విషయాన్ని పార్టీ నాయకులు గుర్తు చేసుకుంటున్నారు. ఈ పరిణామాల క్రమంలో టీఆర్ఎస్ నేతలు ఉపయోగించిన భాష తనకు రాదని కోదండరాం చెప్పడం అధికార పార్టీకి ఇబ్బందికరంగా మారింది.
డ్యామేజ్ కంట్రోల్లో భాగంగా ప్రస్తుతానికి కోదండరాం విషయంలో మౌనంగా ఉండడమే బెటర్ అనే నిర్ణయానికి టీఆర్ఎస్ వచ్చినట్టు కనిపిస్తోంది. వెల్కమ్ బ్యాక్. ప్రపంచ దేశాలను సుడిగాలిలో చుట్టూస్తున్న ప్రధాని మోడీ ఇప్పటివరకు ఎన్ని దేశాలు తిరిగారు, ఇంకా ఆయన తిరగాల్సిన దేశాలు ఎన్ని ఉన్నాయి ఒకసారి చూద్దాం. ప్రధాని నరేంద్ర మోదీ విదేశీ పర్యటనలపై ఉన్న విమర్శలు అన్నీ ఇన్ని కావు. మే 26, 2014న ప్రధానిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత ఆయన ఇప్పటివరకు సందర్శించిన విదేశాల సంఖ్య 39. తాజా పర్యటనతో కలిపి ఆయన ఇప్పటివరకు 4 సార్లు అమెరికా వెళ్లారు. ఆఫ్ఘనిస్తాన్, ఫ్రాన్స్, నేపాల్, రష్యా, సింగపూర్కు 2 సార్లు వెళ్లారు. ఆసియా ఖండంలో ఇప్పటి వరకు మోదీ 24 దేశాల్లో పర్యటించారు. ఆసియాలో ఇంకా 24 దేశాలు మిగిలి ఉన్నాయి. యూరోప్లో 7 దేశాలకు వెళ్లారు. అక్కడ ఇంకా 41 దేశాలు ఆయన రాక కోసం ఎదురు చూస్తున్నాయి. ఆఫ్రికా ఖండంలోని 54 దేశాలకు గాను మోదీ ఇప్పటి వరకు సందర్శించింది 2 దేశాలే. 12 దేశాలున్న దక్షిణ అమెరికాలో ప్రధాని కేవలం 1 దేశానికే వెళ్లారు. ప్రధాని మోదీ సందర్శించని చాలా దేశాలు దౌత్యపరంగా భారత్కు అంత ముఖ్యమైనవి కావు. తాజాగా జరిపిన 5 దేశాల పర్యటనను ఆయన జస్ట్ 140 గంటల్లో ముగించారు. ఇందులో దాదాపు 44 గంటలు విమాన ప్రయాణమే సాగింది. 5 దేశాల్లో 45కు పైగా సమావేశాల్లో ఆయన పాల్గొన్నారు. ఇందులో ఒక్క అమెరికాలోనే 16 కార్యక్రమాలకు హాజరయ్యారు. వాస్తవానికి 2014, 2015తో పోల్చితే 2016 ప్రధాని మోదీ విదేశీ పర్యటనలు తగ్గాయి. ఆఫ్ఘనిస్తాన్, అమెరికా, మెక్సికో పర్యటన తర్వాత ప్రధాని నెక్స్ట్ విదేశీ యానం సెప్టెంబర్లో ఉండబోతోంది. సెప్టెంబర్ మొదటి వారంలో ఆయన చైనా, లావోస్ దేశాల్లో పర్యటించబోతున్నారు. ఒక్కో రాష్ట్రాన్ని కోల్పోతున్న కాంగ్రెస్కి ఇప్పుడు కీలక నేతలు గుడ్ బై చెప్తున్నారా? ఛత్తీస్గఢ్, మహారాష్ట్రలో చోటు చేసుకుంటున్న పరిణామాల ప్రభావం ఎలా ఉండవచ్చు? పార్టీలో మార్పులు ఎక్కడ జరగాలి అనే దానిపై అసలు కాంగ్రెస్కు స్పష్టత ఉందా? వరుస ఓటములతో తల్లడిల్లుతున్న కాంగ్రెస్ పునరుత్తేజం కోసం గాంధీ వైపే మళ్లీ ఆశగా చూస్తోంది. పార్టీ అధ్యక్షుడిగా రాహుల్ గాంధీ పట్టాభిషేకం జరగడం తథ్యమని, యువతకు ప్రాధాన్యం పెరుగుతుందని అంటున్నా దాని ద్వారా కాంగ్రెస్ భవిష్యత్ బాగుపడుతుందనే భరోసా కనిపించడం లేదు. మార్పు రావాల్సింది జాతీయ స్థాయిలో కాదు, రాష్ట్రాల్లోననే వాదన కాంగ్రెస్లో గట్టిగా వినిపిస్తోంది. రాష్ట్ర నాయకత్వాలపై ప్రత్యేక దృష్టి సారించడం, ఢిల్లీ పెద్దల పెత్తనంపై అసంతృప్తి వ్యక్తం చేస్తున్న ప్రాంతీయ నాయకులతో మాట్లాడడం ముఖ్యమని కాంగ్రెస్లో కొందరు సూచిస్తున్నారు. హిమంత్ బిశ్వ శర్మ బీజేపీలోకి వెళ్లడంతో అసోంలో కాంగ్రెస్ భారీ మూల్యం చెల్లించుకుంది. ఇప్పుడు తాజాగా అజిత్ జోగి కాంగ్రెస్ ని వీడి సొంత పార్టీ పెట్టుకుంటాననడం ఛత్తీస్గఢ్లో పార్టీకి పెద్ద దెబ్బే. మహారాష్ట్రలో కూడా దాదాపు అదే పరిస్థితి కనిపిస్తోంది. ముంబైకి చెందిన సీనియర్ నేత గురుదాస్ కామత్ రాజకీయాల నుంచి రిటైర్ అవుతున్నానని ప్రకటించడం కాంగ్రెస్ ను కుదిపేసే పరిణామమే. రాజస్థాన్, గుజరాత్, డామన్, డయ్యూ, దాద్రానగర్ హవేలీ కాంగ్రెస్ కు ఆయన ఇన్ఛార్జ్. గుజరాత్లో ఈ మధ్య జరిగిన పంచాయతీ, మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ విజయం వెనుక గురుదాస్ కామత్ కృషి చాలా ఉందని పార్టీ నాయకులే ఒప్పుకుంటారు. కాంగ్రెస్ కు నమ్మిన బంటు రాజీవ్ గాంధీకి చాలా సన్నిహితంగా ఉన్న కామత్ కు ప్రస్తుతం రాహుల్ గాంధీ క్యాంపులో చోటు దొరకకపోవడం విచిత్రం. రాజ్యసభ ఎన్నికల్లో మహారాష్ట్ర నుంచి సీటు లభిస్తుందని ఆశించారు కామత్. అంతేకాదు, ముంబై పార్టీ వ్యవహారాల్లో తనను సైడ్ లైన్ చేస్తున్నారనే భావన కామత్లో కనిపిస్తోంది. శివసేన నుంచి వచ్చిన సంజయ్ నిరుపంకు ముంబై పార్టీ పగ్గాలు అప్పగించడం కూడా ఇబ్బందికి గురిచేసినట్టు సమాచారం. ముంబై కాంగ్రెస్ లో కామత్ కు ఇప్పటికీ గట్టి పట్టుంది. బీఎంసీలోని 62 మంది కాంగ్రెస్ కార్పొరేటర్లకు గాను 50 మంది కామత్ కు అండగా ఉన్నారు. ప్రియాదత్, ఏక్నాథ్ గైక్వాడ్ వంటి వాళ్ల మద్దతు కూడా ఆయనకే ఉంది. కామత్ కు మద్దతుగా చాలా మంది కాంగ్రెస్ కు రాజీనామా చేసేందుకు సిద్ధమని హెచ్చరికలు పంపుతున్నారు. వచ్చే ఏడాది ముంబై మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలు జరగనున్న క్రమంలో గురుదాస్ కామత్ వంటి సీనియర్ నేత లేకపోవడం కాంగ్రెస్ కు కోలుకోలేని దెబ్బే. విలాస్రావు దేశ్ముఖ్ మరణం తర్వాత కాంగ్రెస్ కు మహారాష్ట్రలో పెద్ద దిక్కు లేకుండా పోయింది. రాహుల్ గాంధీ అండతో మాజీ సీఎం అశోక్ చవాన్ మహారాష్ట్ర పీసీసీ పగ్గాలు చేపట్టినా ఆదర్శ్ హౌసింగ్ సొసైటీ వ్యవహారం ఆయన ఇమేజ్ ను బాగా దెబ్బతీసింది. ముంబై కాంగ్రెస్ అధ్యక్షుడు సంజయ్ నిరుపంకు ముంబై ఆవల పెద్దగా పట్టులేదు.
ఈ క్రమంలో మహారాష్ట్రలో కాంగ్రెస్ ఖేల్ ఖతం అన్న మాటలు గట్టిగానే వినబడుతున్నాయి. తెలంగాణలో కమలాన్ని వికసింపజేసేందుకు బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా విశ్వ ప్రయత్నం చేస్తున్నారా? 10 రోజుల వ్యవధిలో రాష్ట్రానికి రెండోసారి రావడం వెనుక ఉన్న మతలబేంటి? సూర్యాపేట సభ ద్వారా అమిత్ షా బీజేపీ శ్రేణులకు ఏం సందేశం ఇవ్వబోతున్నారు? 10 రోజుల్లో రెండోసారి తెలంగాణకు అమిత్ షా. శుక్రవారం రాష్ట్రానికి వస్తున్న అమిత్ షా సూర్యాపేటలో బీజేపీ సభ. తెలంగాణలో అమిత్ షా తొలి బహిరంగ సభ. విస్తృత ఏర్పాట్లు చేసిన కమలనాథులు. ఏర్పాట్లు పరిశీలించిన రాష్ట్ర నాయకులు. సూర్యాపేటలో బైక్ ర్యాలీ నిర్వహించిన బీజేపీ నాయకులు. నల్లగొండ జిల్లాకు తొలిసారి వస్తున్న అమిత్ షా. తెలంగాణపై ప్రత్యేక దృష్టి సారించిన బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా మరోసారి రాష్ట్రానికి వస్తున్నారు. 10 రోజుల క్రితం హైదరాబాద్లో మండల స్థాయి కార్యకర్తల సమావేశం నిర్వహించిన షా తాజాగా జిల్లాలపై దృష్టి సారించినట్టు కనిపిస్తోంది. తాజాగా నల్లగొండ జిల్లా సూర్యాపేటలో భారీ బహిరంగ సభలో ఆయన పాల్గొనబోతున్నారు. బహిరంగ సభ ఏర్పాట్లను రాష్ట్ర నాయకులు పరిశీలించారు. పార్టీ శ్రేణుల్లో ఉత్సాహం నింపేందుకు సూర్యాపేటలో బైక్ ర్యాలీ కూడా నిర్వహించారు. తెలంగాణ సాధించుకున్న తర్వాత మన వేదలు గాథలు ఎటువంటి మార్పు లేదనే ఒక ఆవేదన, అసంతృప్తి ప్రజలకు కలుగుతున్నది. వాళ్ళందరికీ పూర్తి భరోసా ఈ అమిత్ షా బహిరంగ సభ ఇస్తుంది. ఇవాళ అమిత్ షా గారి రాక వల్ల కార్యకర్తలు ఒక నూతన ఉత్తేజం, ఉత్సాహం, తప్పకుండా ఈ ప్రభుత్వం ఇచ్చిన హామీలు, వాగ్దానాలు అమలుకు ఒత్తిడి చేయడానికి కార్యకర్తలందరూ కూడా ఈ స్థానికంగా ఉన్నటువంటి సూర్యాపేట, నల్గొండ జిల్లా ప్రజానికంతో కలిసి ప్రభుత్వం మీద ఒత్తిడి పెంచడానికి దోహదపడుతుంది. తెలంగాణలో పార్టీ బలోపేతానికి నల్లగొండ జిల్లా సరైన వేదికని బీజేపీ గట్టిగా నమ్ముతోంది. 2014లో జరిగిన ఎన్నికల్లో సూర్యాపేట అసెంబ్లీ స్థానంలో బీజేపీ అభ్యర్థి రెండో స్థానంలో నిలిచారు. నల్లగొండ జిల్లాలో మునుగోడు, నకిరేకల్ నియోజకవర్గాల్లోనూ తమ బలం బాగుందని బీజేపీ భావిస్తోంది. అందులో భాగంగానే సూర్యాపేటను ఎంచుకున్నట్టు తెలుస్తోంది. ఏ సతీష్ కుమార్, కరస్పాండెంట్. That's all on the political corridor. Stay with us.